ఇది బేస్ అంటే ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఏంటి మార్పు అంటే అసలు లెక్క ప్రకారం వాస్తవ కోణంలో మనం ఆలోచిస్తే వాస్తవ ధృవీకరణంగా అంటే ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలను గనక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏంటి అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. మార్పు అంటే ఏంటి? ప్రజలకు సంబంధించి కాస్త ఏది అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన టైటిల్ ఏ విధంగా మనం మాట్లాడతామో అదే విధంగా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావడం అంటే చీకట్లలో అంధకారంలో బతుకుతున్న జీవితాల నుంచి వెలుగుబాటలో వాళ్ళను అడుగులు వేసే విధంగా చేయడాన్నే మార్పు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు ఎట్లా మారిపోయింది అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో అంటే నిరుద్యోగులుగా మిగిలిపోయిలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ ఉద్యోగ అవకాశాలు రావడంతోనే ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది, వాళ్ళు బాగుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు ఆనాడు నిరుద్యోగులుగా ఉన్నారు, నేడు ఉద్యోగాలుగా మారిపోయింది. ఎవరు? రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిండు. ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. ఆ రోజు వివిధ పదవులలో పార్టీ పదవులలో ఉన్న వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వంలో లీనమైపోయిన పరిస్థితి. చాలా మంది నిరుద్యోగుల రాజకీయ నాయకులందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. దాంతో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది. మరి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా మార్పు వచ్చిందంటే గుండు సున్నా. ఇది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏది రాని పరిస్థితి మనందరం కూడా ఆలోచించాలి. మరి ఈ మార్పుతోని దేనికి సాధ్యం? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అని పేరుతో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసే దిశగా అడుగులు వేసిందో ఆ మార్పు ఏమైంది అనేది మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటే మా జీవితాలలో మార్పు వచ్చింది, ఇక మీ జీవితాల్లో వస్తే ఏంటి, రాకుంటే ఏంది, ఎలాగో 5 సంవత్సరాలు మేమే ఉంటాం, ఈ 5 సంవత్సరాలు మేము చేసిందే ఆ చేతలో ఆడిందే ఆట పాడిందే పాట అంటే కుదరదు. ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఇక్కడ ప్రశ్న మొదలుపెట్టింది. ఈ ప్రశ్న ద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఆనాడు నిరుద్యోగులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేతలందరూ కూడా నేడు ఉద్యోగులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే పదవులతోని పూర్తి స్థాయిలో కూడా, దాంతోపాటు ఎమ్మెల్సీలుగా, దాంతోపాటు ఇక్కడ ఏది ఎంపీలుగా, ఇక సీఎంలుగా, మినిస్టర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఇలా వివిధ పదవుల్లో లీనమైపోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక వీళ్ళ దౌర్భాగ్యమో వీళ్ళ మంచితనమో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కనుక మనం చర్చ మొదలు పెడితే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి రాని అంత వ్యతిరేకత కేవలం సంవత్సరంలో అంటే 365 రోజులలో మాత్రమే భారీ వ్యతిరేకత వచ్చిన పరిస్థితి చూసాం. మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైపైనా చూడండి, ఎన్ని ప్రభుత్వాలనే చూడండి, ఆనాడు ఏది ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి మొదలు పెడితే, చంద్రబాబు ప్రభుత్వం నుండి మొదలు పెడితే, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే రోషయ్య కావచ్చు, వీళ్ళందరూ ఏ ప్రభుత్వం మీద రానంత వ్యతిరేకత కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంవత్సర కాలంలోనే ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో గనక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు అంటే ఈ రోజు డేట్తో చూద్దాం. ఈరోజు 3వ నెల 24వ తారీఖు 2025 అంటే ఈ రోజు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు గుండు సున్నా. ఎస్, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గుండు సున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన స్థానం కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది కొడంగల్లో. ఇది ప్రజలలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా ఓడిపోవడం ఖాయం తథ్యం అంటూ కూడా అనేక సర్వేలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు 24వ తారీఖు 3/2025లో ఈ రోజు కనుక ఎన్నికలు నిర్వహించిన అంటే ఈ నెలలో ఎన్నికలు నిర్వహించిన, వచ్చే నెలలో ఎన్నికలు జరిగినా, ఇప్పటికిప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కేవలం గుండు సున్నా. ఎందుకంటే ఏ ఒక్క స్థానంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పెట్టినా వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉప్పెనలా ప్రజల నుంచి తీవ్రమైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. కేవలం సంవత్సర కాలంలోనే అతి భయంకరమైన వ్యతిరేకత మొదలైంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే
ఈ రోజు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుందన్నా, ప్రజలు ఏమన్నారన్నా అని అంటారు కావచ్చు. ఇగో అకాల వర్షానికి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దెబ్బతిన్న మొక్కజొన్నకు సంబంధించి ఒకసారి చూడండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఎవరైనా వెళ్ళిరా, లేదా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అయినా ఏమైనా వెళ్ళి దీన్ని పరిశీలించి ఇంత పంట నష్టం జరుగుతున్నది అని ఏమైనా చేసిలా, లేదా అగ్రికల్చర్ కు సంబంధించిన ఏఓలు కానీ ఏఈఓలు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంబంధించి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేసిలా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఒకటే అంశం కనబడుతుంది. ఇక చూడండి, వాళ్ళ పంటలు మొత్తం కూడా నేలరాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి కనబడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు వెళ్తున్నారు తప్ప అధికార పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేతలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. చూడండి, వడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రాళ్లవాన వల్ల అకాల వర్షాల వల్ల ఎంత దెబ్బతినేదో ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. పూర్తి స్థాయిలో కూడా వడ్లన్నీ రాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఇప్పటికిప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టిల్లండి. మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో చదవచ్చు. ఆ మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పిల్లు, అకాల వర్షాల వల్ల ఏదైనా విపత్తు సంభవిస్తే ఖచ్చితంగా కూడా మేము సాయం చేస్తాం, ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుంది అని చెప్పిల్లు. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎవరన్నా వెళ్ళి లాంచే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎవరు మాజీ మంత్రికి సంబంధించి ఆ తన్నీరు హరీష్ రావు అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఏది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయడం, రైతులకు సంబంధించి నష్టం ఎంత వాటిల్లిందో అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి వినండి. సార్ మీరే వినాలి. ప్రజలకు సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత ఎట్లున్నది, ఎంత నష్టపోయింది, ఆ ప్రజలలో తన్నీరు హరీష్ రావుకు సంబంధించి అకాల వర్షానికి సంబంధించి మీరు ఏ సలహా ఇచ్చినా మేము పాటిస్తాము, మీ వెంబడి మేము ఉంటాము. మాకు రుణమాఫీ అయ్యేదాకా ఇప్పుడు నిద్రపోం సార్. ఏ గ్రామాలకు టెంట్లేసుకుంటున్నా అని ఖచ్చితంగా టెంట్లేసుకుంటున్నాం. ఏ ఊర్లో ఏ గ్రామ దేవత ఉన్నా, ఏ రాముడు ఉన్నా, ఏ గ్రామ దేవత ఉన్నా అని అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రైతులకు సంబంధించి తీవ్రంగా నష్టపోయిన తరుణంలో పూర్తి స్థాయిలో కూడా అకాల వర్షాల వల్ల నష్టపోతే కనీసం దాన్ని ఇప్పటికీ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం అన్నట్టు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వడగళ్ల వానకు సంబంధించి ఈ తల్లి ఎవరు శ్రీనివాస్ గౌడ్ వెళ్తే ఆ తల్లి ఎట్లా ఆర్తనాదాలు చెప్తుందో చూడు. ఒకసారి చూడు, అంటే ఈ తల్లి ఎందుకు ఆర్తనాదాలు చేస్తుంది, ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. సో రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉండదా అంటే ఈ స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అతి భయంకరంగా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత మొదలైంది. ఇది ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను అమలు చేసిన పాపాన దిక్కు దివానా లేని పరిస్థితి. 13 అంశాలను అమలు చేయలేదు, 420 హామీలను అమలు చేయలేదు, కావాలని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నారని చట్టసభలలో అంటే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ చెప్పే నేతలకు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, మీరు ఏ ఒక్క గ్రామానికి వెళ్దామన్నా మీ గ్రామానికి సంబంధించి మీరు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడైనా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులైనా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడైనా, లేదా కార్పొరేషన్ చైర్మన్ అయినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులైనా, ఈ రాష్ట్రానికి సంబంధించిన సీఎం అయినా, మీరు పుట్టిన గ్రామమైనా, మీ అమ్మగారు ఊరైనా, మీరు చదువుకున్న ఊరైనా, ఏదైనా ఒక గ్రామానికి పోదాం. ఆ గ్రామంలో 100% రుణమాఫీ అయిందా, రైతు భరోసా వచ్చిందా, లేకపోతే మీరు చెప్పిన ఏవైనా హామీలు అమలు చేశారా, కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం ఇస్తున్నారు, అది ఇప్పటి వరకు కూడా దిక్కు దివానా లేని పరిస్థితి ఈ తెలంగాణలో చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఏమన్నా ఏంది అంటే మేము అధికారంలోకి వచ్చినాం, పూర్తి స్థాయిలో అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మార్పుతో వచ్చింది. దీని యొక్క ప్రధాన ట్యాగ్ లైన్ ఏంది అంటే, ఈ ట్యాగ్ లైన్ ప్రధానంగా కూడా మీరు ఆలోచించుర్రి, మార్పు అనేది బేస్ అంటే ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఏంటి మార్పు అంటే అసలు లెక్క ప్రకారం వాస్తవ కోణంలో మనం ఆలోచిస్తే వాస్తవ ధృవీకరణంగా అంటే ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలను కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏంటి అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. మార్పు అంటే ఏంటి, ప్రజలకు సంబంధించి కాస్త ఏది అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన టైటిల్ ఏ విధంగా మనం మాట్లాడతామో అదే విధంగా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావడం, అంటే చీకట్లలో అంధకారంలో బతుకుతున్న జీవితాల నుంచి
వెలుగుబాటలో వాళ్ళను అడుగులు వేసే విధంగా చేయడాన్నే మార్పు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు ఎట్లా మారిపోయింది అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో, అంటే నిరుద్యోగులుగా మిగిలిపోయిలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ ఉద్యోగ అవకాశాలు రావడంతో ఈ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది, వాళ్ళు బాగుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వాళ్ళు ఆనాడు నిరుద్యోగులుగా ఉన్నారు, నేడు ఉద్యోగాలుగా మారిపోయింది. ఎవరు? రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిండు, ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. ఆ రోజు వివిధ పదవులలో, పార్టీ పదవులలో ఉన్న వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వంలో లీనమైపోయిన పరిస్థితి. చాలా మంది నిరుద్యోగుల రాజకీయ నాయకులందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగినాయి, దాంతో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది. మరి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా మార్పు వచ్చిందంటే గుండు సున్నా. ఇది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏది రాని పరిస్థితి మనందరం కూడా ఆలోచించాలి. మరి ఈ మార్పుతోని దేనికి సాధ్యం? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మార్పు అని పేరుతో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసే దిశగా అడుగులు వేసిందో, ఆ మార్పు ఏమైంది అనేది మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటే, మా జీవితాలలో మార్పు వచ్చింది, ఇక మీ జీవితాల్లో వస్తే ఏంటి, రాకుంటే ఏంది, ఎలాగూ 5 సంవత్సరాలు మేమే ఉంటాం, ఈ 5 సంవత్సరాలు మేము చేసిందే ఆ చేతలో ఆడిందే ఆట, పాడిందే పాట అంటే కుదరదు. ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఇక్కడ ప్రశ్న మొదలుపెట్టింది. ఈ ప్రశ్న ద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో